ఒక యజమాని గోధుమ గింజలు తీసుకొని పిండి మర దగ్గరికి వెళ్ళి ఆ మిషన్లోకి అప్పగించబోతున్నాడు. దేన్ని? గోధుమ గింజలను. వెంటనే గోధుమ గింజలు అడిగినాయంట, అన్నా ఎంత ప్రేమగా పెంచావన్నా, ఎంత భద్రంగా ఉంచావన్నా, నా కోసం ఎంత కష్టపడ్డావన్నా, ఇంత శ్రమించి దీనికోసమా? వెంటనే ఆ యజమాని అనేది ఏంటి తెలుసా? ఆ గోధుమలతో ప్రయోజనం కోసమే నువ్వు నలగొట్టబడుతున్నావు. నీ ప్రయోజనం కోసం కాదు, ఇతరుల ప్రయోజనం కోసం నలగొట్టబడుతున్నావు. ఎస్, ఆ గోధుమ గింజలు నలగొట్టబడగానే అది గోధుమ పిండిగా మారుతుంది. చపాతీలు తయారు చేసుకుంటాం, బ్రెడ్ బయట తీసుకొస్తారు, బన్ను బయట తీసుకొస్తారు, అనేకమైన ప్రొడక్ట్స్ ఉత్పత్తులు బయటికి తీసుకొస్తారు. గోధుమ గింజలు నలగొట్టబడినాయి. దాని ప్రయోజనం కోసం కాదు, మన ప్రయోజనం కోసం. ఈ రోజున యేసయ్య మన కోసం నలగొట్టబడ్డాడు. ఆయన ప్రయోజనం కోసం కాదు, మన ప్రయోజనం కోసం, నీ రక్షణ కోసం. నువ్వు నేను తండ్రితో సంబంధం కలిగి ఉండడానికి, అగ్ని ఆరదో పురుగు చావదన్న స్థలములోనికి మనం వెళ్ళకుండడానికి, సమాధానం అనుగ్రహించడానికి, నీ శాపం నుండి బయటికి తొలగించడానికి, నీ బలహీనతను నేను విడిపించడానికి, నీ అనారోగ్యం నేను స్వస్థపరచడానికి, నీ గమ్యాన్ని మార్చడానికి.